విసిరిపడేయండి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని. అవి మీరు ఫాలో అవ్వలేరు. అవి కేవలం జీవితం పట్ల సీరియస్గా లేని వ్యక్తుల కోసం మాత్రమే. మీకు తెలుసా, ఫిబ్రవరి కల్లా 80% ఆఫ్ ది రెజల్యూషన్స్ ఫెయిల్ అవుతాయి. 80% ఆఫ్ ది పీపుల్ కొన్ని వారాల్లోనే వాళ్ళ రెజల్యూషన్స్ని వదిలేస్తారు. అలా కొన్ని వారాల్లోనే మీరు వదులుకుంటే అవి మీకు అంత ముఖ్యమైనవి కాదని అర్థం. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటావు, ఎన్నిసార్లు అక్కడే వదిలేసింటావు. మీ గతం కూడా మీతో పాటు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. మీ గతంలో జరిగిన సంఘటనలు, ఆలోచనలు వదులుకోకపోతే భవిష్యత్తు ఒక మంచిని ఎప్పటికీ చూడలేరు. నువ్వు నీ పాత స్వభావాన్ని, క్యారెక్టర్ని వదులుకోకపోతే నువ్వు ఎప్పటికీ కొత్త వ్యక్తివి కాలేవు. నువ్వు ఎవరో వదిలే, నువ్వు ఏం కావాలన్న దానిపైన దృష్టి పెట్టు. మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటే, మీరు నిజంగా మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటే, మీ పేదరికం ఇక్కడితో ఆగిపోవాలనుకుంటే మీ పట్ల మీరు కమిట్మెంట్తో ఉండాలి. రెజల్యూషన్స్ అంటే లక్ష్యాలు లేనివి, టార్గెట్స్ లేనివి. మీరు చూడలేని టార్గెట్స్ని మీరు ఎప్పుడు ఛేదించలేరు. ప్రతిదీ సరిగా ఉందని ఇతరులకు అబద్ధం చెప్పడం కాదు. ఒక్కసారి నువ్వు అద్దంలో చూసుకో. అరే, నేను ఈ ప్రయత్నం చేస్తున్నానా, అంత ఎఫర్ట్ నేను పెడుతున్నానని ఆలోచించు. బాధ్యత అంటే తీర్చేది కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం ఉండేది. దాన్ని తీర్చాక కూడా ఫాలో అప్ చేయాలి, లేదంటే ఆ బాధ్యత కొట్టుకొని పోతుంది. నీ ఆశయం, నీ బాధ్యత కావాలి. ప్రతిరోజు ప్రతి క్షణాన్ని నివర్తించాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఓవర్ థింకింగ్ నీ బాధ్యత కాదు, దాన్ని వదిలేసేయి. నీ బాధ్యత నీ కర్తవ్యమని గుర్తుంచుకో. తప్పులు జరిగాయని బాధపడకండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో గుర్తించండి. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి నేను ఇప్పుడు ఏం చేయగలను. మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని సృష్టించుకోవడానికి ఎన్నో రాత్రులు మేల్కొనాలి, ఎన్నో ఉదయాలు లేవాలి. సక్సెస్ఫుల్ పీపుల్కి ఎటువంటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉండవు. వాళ్ళు గోల్స్ని పెట్టుకుంటారు, దాన్ని సాధిస్తారు, మళ్ళీ కొత్త గోల్స్ పెట్టుకుంటారు, అంతే. ఇతరులా ఉండకండి. మీ లైఫ్ గురించి గొప్ప విజన్ కలిగి ఉండండి. ప్రతిరోజు లేచి మీ ఫ్యూచర్ విజన్ కోసం ప్రయత్నించండి. ఏ సవాలు ఎదురైనా వదులుకోకండి. నీ లక్ష్యాలు ఏంటో అర్థం చేసుకోవాలి, ఏం కావాలో తెలుసుకోవాలి, ఎందుకు కావాలో తెలుసుకోవాలి. కారణం తెలియకపోతే నువ్వు ఏదైనా కావాలనుకోవడం నీ బలహీనత అవుతుంది. ఎందుకని కారణం లేకపోతే దానికోసం నువ్వు పోరాడలేవు. ఎందుకు ఆలస్యం చేస్తావో తెలియకపోతే నువ్వు సాకులు చెప్తావు, దాన్ని వదిలేస్తావు, ఎప్పటికీ అందుకోలేవు. నీ లక్ష్యం ఎక్కడుందో తెలియకపోతే నువ్వు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేవు. మీకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. దానిని ఎలా, ఎప్పుడు చేరుకుంటారని దాని మీద క్లియర్ ప్లానింగ్ ఉండాలి. దానిని ఎందుకు కావాలని కోరుకుంటున్నారో స్పష్టమైన కారణం కావాలి. మీ లక్ష్యం మీకు ముఖ్యమైనది కాకపోతే మీరు దానిని ఎప్పటికీ సాధించలేరు. మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి, ఎందుకు కావాలో అర్థం చేసుకోండి. మీకు గోల్ ఉండాలి, అది క్లియర్గా ఉండాలి. మీరు దానిని ఎప్పుడు ఎలా అచీవ్ చేయాలో రాసుకోండి, దానికోసం వెళ్ళండి. నా జీవితంపై నేను కంట్రోల్లో ఉన్నానని, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను నిర్ణయించుకుంటానని, నేను ప్రతిరోజు దీన్ని చేస్తాను, ప్రతిరోజు నా యాక్షన్స్ ద్వారా దీన్ని చేసి చూపిస్తానని దృఢ సంకల్పంతో ఉండండి. అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తున్నారో అలా మీరు చేయకండి. సంతోషంగా లేని వ్యక్తులు ఏం చేస్తున్నారో గమనించి దానికి ఆపోజిట్గా చేయండి. న్యూ ఇయర్ రాగానే మీరు స్టేటస్ బ్యాచ్ అయిపోకండి. ప్రతి క్షణం మీకు ఇంపార్టెంటే. ఎందుకంటే మీకు రెజల్యూషన్స్ లేవు, గోల్స్ ఉన్నాయి, అంబిషన్ ఉంది. అరే, నేను ఈ సమయానికి నేను అక్కడికి చేరుకోవాలనే థాట్ మీ మైండ్లో రన్ అవుతుండాలి. దానికోసం పోరాడండి, పోరాడండి, పోరాడండి. మీరు కేవలం లక్ష్యాలతో, ఆశయాలతో జీవించండి. ఒక క్లియర్ డైరెక్షన్తో జీవించండి, పర్పస్తో, బాధ్యతతో జీవించండి. రెజల్యూషన్స్ మీకు ఆశను చూపిస్తాయి, కానీ మీ ఆశయం వైపు, గోల్ వైపు తీసుకెళ్ళవు. మీరు అందరిలా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకోవచ్చు అండ్ వాటిని కొన్ని రోజుల్లోనే వదిలేయచ్చు, లేదా అక్కడే తొక్కేయచ్చు. అవి మీకు అవసరం లేదు, విసిరిపడేయండి. మీ గోల్ ఏంటో కామెంట్ చేయండి, రెజల్యూషన్స్ కాదు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.